హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటో మెట్లు చూపిస్తున్నారని చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఉమామేశ్వరం దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర ఉన్న ఒక మెట్లు అండి. సో ఇది మన కొండ పైకి వెళ్ళడానికైతే వేశారు. సో ఒకప్పుడు అయితే ఇక్కడ పాత మెట్లు అయితే ఉండేది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఉమామేశ్వరం ఎకో టూరిజం వారు వీటిని ఈ విధంగా తయారు చేశారనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే మన్ననూరుకి వెళ్ళొచ్చు రావచ్చు అనమాట. సో కొంచెం రిస్ట్రిక్షన్ ఏరియా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫారెస్ట్లో ఉంది కాబట్టి అంత ఈజీగా ఎవరినైతే అలో చేయరు పైకి. సో టెంపుల్ దగ్గరికి చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళి కొద్దిగా వ్యూ చూడడానికి అయితే వీలు ఉంటుంది అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. మెట్లను అయితే చాలా చక్కగా కట్టారనమాట. చూడండి, చుట్టూ పచ్చని ఏమంటారు మనం పచ్చ గ్రీనరీగా ఉందన్నమాట చాలా. చూడండి, ఇక్కడ చిన్న గుహలాగా అయితే ఉంది. చూద్దాం ఇందులో ఏముందో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏమీ లేదు. నాకు తెలిసి ఇందులో ఒకప్పుడు వాటర్ ఉండేవనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ కట్టి ఉన్నారు కదా నిర్మించి దాన్ని. ఇదైతే చిన్న గుహలాగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మెట్లు ఎంత అద్భుతంగా వేశారనమాట. నాకు తెలిసి ఒకప్పుడు ఇక్కడ పాత మెట్లు ఉండేది ఫ్రెండ్స్, ఇంత స్టాండర్డ్గా అయితే లేకుండే అనమాట. మనం ఎక్కితే కింద పడిపోయే విధంగా ఉండేది. చూడండి, ఇక్కడ నుంచి మనకు వ్యూ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకైతే చూపిస్తాను జూమ్ చేసి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేసేది అయితే భోగమహేశ్వరం అంటారు అనమాట. సో మనం రోడ్ పై నుంచి వస్తే ఫస్ట్ మన స్టార్టింగ్ కనిపించేది అయితే ఇదే. మనకు పైనుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది వ్యూ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి చూస్తే మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అయితే మొత్తం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి వ్యూ పాయింట్ లాగా. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇంకా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్, చాలా దూరం వెళ్ళేది ఉందన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ నిల్చొని అయితే వ్యూ అయితే చూస్తున్నాను. పవన్ అయితే వీడియో తీస్తుండు. సో ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకైతే పైన వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒక చెట్టు చూపిస్తాను చూడండి. మనకు కనిపిస్తుంది అక్కడ కింద, అది వచ్చేసి డేలా చెట్టు అనమాట. సో వీటికైతే కాయలు ఉంటాయి, చూపిస్తా చూడండి. సో ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని గురించి తెలిస్తే కామెంట్ అయితే చేయండి. చూపించాను కదా, ఇవి వచ్చేసి డేలా చెట్టు యొక్క కాయలు. తెంపుదామని ట్రై చేస్తున్నా, బట్ అదైతే రావట్లం లేదు. చాలా స్టాండర్డ్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి డేలకాయలు. సో ఇవైతే కోతులు అయితే తింటూ ఉంటాయి అనమాట. కోతులు, ఇక్కడ ఉన్న కొండ ముచ్చులు, ఇవాళ ఇవి పండితే పక్షులు కూడా తింటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మెట్ల గుండా చాలా అద్భుతంగా ఉందన్నమాట మనకు వ్యూ. ఇక్కడైతే చల్లగా ఉంది. మన కొండ పైకి ఎక్కే కొద్దీ చాలా చల్లగా ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది ఉదయం. చూడండి, ఇక్కడ మనకు ఉమామహేశ్వరం యొక్క భోగమహేశ్వరం కనిపిస్తుంది కదా. చూడండి, భోగమహేశ్వరం అనమాట. సో ఇటు చుట్టూ విలేజెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం, ఎందుకంటే పైన చూస్తే ఇంకా వ్యూ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏమనుకున్నా అంటే, మనకి ఇక్కడ లాస్ట్లో ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది, అంటే రంగాపూర్ అది. సో అదైతే కనిపించదు అనుకున్నా పైకి ఎక్కితే, బట్ కనిపిస్తుంది. ఆ గుట్ట అడ్డొస్తుంది అనుకున్నా, బట్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు పైకి వెళ్ళాక చూపిస్తా చూడండి. ఇంకా మనం వెళ్ళేదైతే చాలా పైన ఉందన్నమాట. ఇక్కడ చివర్లేదు, ఇక్కడ రాళ్ళు కనిపిస్తుంది కదా అక్కడనే. సో ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ చల్లని గాలి, వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో మార్నింగ్ వచ్చాం కదా, మాకు కొంచెం ట్రెక్కింగ్ లాగా కూడా అయితే అనిపించింది అనమాట. నేనైతే పైకి చూస్తున్నాను చూడండి, మొత్తం డేల చెట్లతో నిండింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. సో ఇక్కడైతే నాకు అది చిన్నది లిజర్డ్ అయితే కనిపించింది, అంటే బల్లి, కాకపోతే కొత్త వెరైటీగా ఉందన్నమాట. సో దాన్ని చూస్తూ అయితే వెళ్ళాను. చూడండి, నేను ఆట ఆడుతూ పాడుతూ అయితే వెళ్తున్నాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ట్రెక్కింగ్ లాంటిది ఎంచుకోవాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ గాలి బాగా వీస్తుందని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నాను. సో చాలా బాగుందన్నమాట. ఇక్కడ సేపు అలా కూర్చొని అయితే వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే మన ఉమామహేశ్వరం టెంపుల్ యొక్క వ్యూ చూడండి, చాలా బాగుంది, కనిపిస్తుంది కదా. ఇక్కడైతే టెంపుల్ మనం బస్సు దిగిన దగ్గర ఫ్రెండ్స్, ట్యాంక్ మొత్తం వచ్చేసి మన గుడికి వచ్చే మార్గం. సో మనకైతే ఇక్కడ నుంచి టెంపుల్ అంత క్లియర్గా కనిపించదు అనమాట, జస్ట్ ఎందుకంటే కొండలు ముందుకు తోసుకొని ఉన్నాయి కాబట్టి.
సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే నేను పైకి వచ్చేసాను. ఇంకా 10 మినిట్స్ ఎక్కితే పైకి అయితే వెళ్ళిపోతాం మనము. చూపిస్తాను చూడండి పైకి వెళ్ళాక మీకు వ్యూ. సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనమైతే ఆ ఎట్టకేలకైతే పైకి అయితే వచ్చేసాము. ఒకసారి అయితే వ్యూ అయితే చూపిస్తాను రండి ముందుకు. చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ వ్యూ ఒకసారి చూసుకోండి. మనమైతే వ్యూ చూడండి ఉమేశ్వరం యొక్క దారి ఏ విధంగా కనిపిస్తుందో. వంకర టింకరగా అంటే మనం ఏమంటే స్నేక్ సర్కిల్ లాగా ఉంది. చూడండి ఇక్కడైతే కూర్చొని ఫోటో దిగడానికి చూశాను. బట్ గాలి తోస్తుందనమాట. సో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. సో నేనైతే నాకు అలవాటు కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే టెంపుల్ కనిపిస్తుంది కదా మీకు. ఇదే మన వ్యూ. ఉమామేశ్వరం వచ్చిన వాళ్ళైతే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వచ్చి మీకైతే మంచి అద్భుతమైన లొకేషన్ అనమాట. వ్యూ చాలా బాగుంటుంది మనకి. చూడండి ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది అనమాట. చాలా చక్కగా ఉంది వ్యూ పాయింట్ అయితే. సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్, కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మీలో ఎంతమంది చేస్తారో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.